మేడం స్వామివారి పైన నీళ్ళు తీసుకుంటే అది వస్తుండే, తీసే కొద్ది వస్తుండే, తీయకపోతే రావు, అక్కడ వరకు చాగిపోతుంది. అక్కడ వరకు చాగిపోతుంది, వదిలి కిందకి రావాలి, అక్కడ వరకు చాగిపోతుంది. అది స్వామివారు అర్ధనారీశ్వరుడు. ముందు పక్క స్వామివారు ఉంటారు, వెనక పక్క చాలా సార్లుగా అమ్మవారు ఉంటారు. ఆడవాళ్ళ కుట్లు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అమ్మవారి కుట్లు అనమాట ఇది చాలా సార్లు కనిపిస్తాయి. కనిపిస్తాయి. అర్ధనారీశ్వరుడు అంటారే సగభాగం చీలిక, అర్ధమవుతాడు. పైన కూడా అదే విధంగా ఉంటారండి, చీలిక కనిపిస్తున్నాయి, చీలిక భాగం. అటువైపు కూడా అదే విధంగా ఉంటాడు, చీలిపోయేటట్టు. అది మనకు ఫోటోలో అయితే అర్ధనారీశ్వరుడు అయితే ఏ విధంగా అయితే ఉంటారు. ఇక్కడ లింగ రూపంలో అంటే లింగ రూపంలో ముందు పక్క స్వామివారు, వెనక పక్క అమ్మవారు, పైన గంగాదేవి ముగ్గురు కలిసి ఉంటారు. అది ఇక్కడ విశేషం. స్వామివారు ప్రతి పుష్కరానికి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చుట్టూ పెరుగుతుంటారు. 5 పుష్కరాలకు 60 సంవత్సరాలకు ఒకసారి పెద్ద మందం పెరుగుతుంటారు అనమాట. పెరిగినప్పుడల్లా ఈ రౌండ్స్ ఏర్పడుతుంది. రౌండ్స్ ఏర్పడటం కానీ ఎత్తు రావడం అంటే వెడల్పు కావడం కానీ జరుగుతుంది. జరిగినప్పుడల్లా కూడా అంటే ఈ పెట్టుందండి ఇప్పుడు అర్థం కాదు, ఇవన్నీ చిక్కిపోతుంటాయి అనమాట. మళ్ళీ మేము దాంట్లో అవి వేసి మళ్ళీ సెట్ చేస్తాం. అది 11 అండి, 11th సెంచరీ.